హరీష్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇతను మిరపకాయ్, గబ్బర్ సింగ్, దువ్వాడ జగన్నాథం సినిమాలతో టాప్ డైరెక్టర్ అయిపోయారు. తెలంగాణ నుంచి సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ మంది డైరెక్టర్లలో హరీష్ శంకర్ కూడా ఒకరు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆంధ్రుల డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ రాణిస్తూ ఉంటే కొన్ని బ్యాచ్లు తొక్కేస్తూ ఉంటాయి. హరీష్ శంకర్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్లు మాత్రం భారీ హిట్స్తో మంచి పొజిషన్కు చేరుకుంటారు. ఈ దర్శకుడు ఇప్పటికే 2-3 హిట్లు ఇచ్చాడు. అయితే సినిమాల పరంగా హరీష్ శంకర్ చాలా టాలెంటెడ్, కానీ వ్యక్తిగతంగా మాత్రం చాలా వీక్. పెద్దగా సహనం ఉండదు, ఓర్పు కూడా శూన్యం. అంత పెద్ద డైరెక్టర్ అయినప్పటికీ రివ్యూవర్లపై విమర్శలు చేస్తూ ఉంటాడు. తనకు వ్యతిరేకంగా ఎవరైనా ఆర్టికల్ రాస్తే వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. కొన్ని నెలల క్రితం ఈ దర్శకుడు పవన్ కళ్యాణ్తో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా స్టార్ట్ చేశాడు. ఇది 2025లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ గ్యాప్లో రవితేజతో కలిసి మిస్టర్ బచ్చన్ సినిమా మొదలుపెట్టాడు. ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ ఒక షాకింగ్ ట్వీట్ చేశారు. రిలీజ్ దగ్గర పడుతుంది కదా, ఏం పోస్టు చేసినా భయపడి తగ్గుతాడు అని ఒక ముసలి నక్క మళ్ళీ మొదలు పెడుతుంది. దయచేసి అలాంటి అపోహలు పెట్టుకోవద్దని మనవి. నా జోలికొస్తే రేపు రిలీజ్ అయినా వదలను అని ఒక ట్వీట్ చేశారు. అయితే ఇక్కడ ముసలి నక్క అని అతడు ఎవరిని ఉద్దేశించి అన్నాడు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జర్నలిస్టులని తిట్టారా, జోలికొస్తే వదిలేది లేదు అని బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చాడు, కానీ అతను ఎవరనేది మాత్రం చెప్పలేదు. అతడు ఎవరో పేరు చెప్తే అయిపోతుంది కదా, ఎందుకు అంత భయం అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఏదైనా ప్రముఖ సైట్ హరీష్ శంకర్ సినిమాలను టార్గెట్ చేస్తుందా, లేదంటే యూట్యూబ్ ఛానలా? సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు ఎవరైనా హరీష్ శంకర్ని తిడుతున్నారు అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్గానే మారింది.